మరణాత. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ సహోదరులారా, ఈ దినము దేవుడు మనతో చెప్పుచున్న మాట, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను అని. దేవుని ప్రియ సహోదరులారా, లోకములో కూడా ఈ మాట వినబడుతూ ఉంటుంది. నేను నిన్ను ప్రేమించుచు ఉన్నానని. ఆ ప్రేమలో ఎంత మాత్రము యథార్థత లేదు, న్యాయము లేదు, నిస్వార్థమైన ప్రేమ అయితే కాదు. కానీ దేవుడు చెప్పుచూ ఉన్నారు, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నానని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నారు కనుకే తన ప్రాణమునివ్వటానికి మన కొరకు వచ్చి ఉన్నారు. మనము ఉండే ఈ లోకము సరైనది కాదు ప్రియులారా. దైవజనులు దేవదాసయ్య గారు రాశారు, ఈ లోకము వ్యాధుల లోకము, మరణ లోకము, దయ్యముల లోకము, దయ్యాలకు లోబడిన మనుషులున్న లోకమని. ఈ లోకమును గురించి అనేకమైనటువంటి సంగతులు దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు. దేవుని ప్రియ సహోదరులారా, ఇట్టి లోకములో మనముండి నశించిపోకూడదని పరలోకమును, మహిమలోకమును, అన్ని లోకములకు అవతల ఉన్న ఉన్నతమైన లోకాన్ని దేవుడు విడిచిపెట్టి మన కొరకు, మనలను రక్షించుట కొరకు, ఆ పరలోకానికి మనలను చేర్చుట కొరకు ఆ ప్రభువు మన కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకము కోరుకొనదగినది కాదు, ఎన్నదగినది కాదు. కానీ దేవుడు ఎందుకు వచ్చారంటే, ఎంతో ప్రేమించారు, నన్ను ప్రేమించారు, నిన్ను ప్రేమించారు. మనందరినీ ప్రభువెంతో ప్రేమించి ప్రాణమునివ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభు ప్రేమలో స్వార్థము లేదు ప్రియులారా, త్యాగము కనబడుచు ఉన్నది. ప్రేమకు సరైన నిదర్శనం ఏదైనా ఉన్నది అంటే గనుక అది క్రీస్తు ప్రేమే. అది పరిశుద్ధ వాక్య గ్రంథాన్ని మనము చదువుచూ ఉన్నట్లయితే దేవుని ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనగలము ప్రియులారా. గనుక దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. ఈ లోకములో మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మనము వారిని కూడా ఎంతో ప్రేమిస్తాము. మరి ప్రభువు, దేవాతి దేవుడు, గొప్పవాడు, ఘనుడు మనలను ప్రేమించుచున్నానని చెప్పుచూ ఉన్నారు. మనము చూచుకున్నట్లయితే గనుక ఈ లోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవారు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అసలు ఆ యొక్క ఆశ్చర్యానికి కానీ, ఆనందానికి కానీ అసలు మనము పోల్చలేము, ఇది అని చెప్పలేము. అలాంటిది ఈ లోకములోనే ఎలా ఉంటే పరలోకపు తండ్రి, సర్వసృష్టిని కలుగచేసిన తండ్రి మనతో చెప్పుచున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుచూ ఉన్నారు. ఆయన ప్రేమకు నిదర్శనము శిలువ మరణము. ఆయన పొందినటువంటి ఆ గాయాలు, ఆయన పొందిన ఆ శ్రమలు, ఆయన ఎక్కిన ఆ శిలువ. గనుక ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఎలా ప్రేమించాలి? దేవుడు మనలను ప్రేమించుటకు నిదర్శనగా ఆయన ఆ శిలువ త్యాగాన్ని చూపించారు. ఆయన పుట్టినది మొదలుకొని శిలువ మరణము పొందేంత వరకు కూడా త్యాగము కలిగి ఉన్నారు. ఎందుకంటే మనలను రక్షించటానికి ఆయన సమస్తాన్ని త్యాగము చేశారు. మరి మనము దేవునిని ఎలా ప్రేమించాలి? దేవుని యొద్దకు రావాలి, దేవుని స్తుతించాలి. దేవుని యందు మనము సంపూర్ణులమై ఉండాలి. నామకార్థమైనటువంటి స్థితి మనలో ఉండకూడదు. వేషధారణ కలిగిన స్థితి మనలో ఉండకూడదు. మనము ఎవరినైనా ప్రేమిస్తున్నామని నటిస్తే, వారికి తెలిస్తే వారు ఎంత బాధపడతారు చెప్పండి. వారి మనసు ఎంత గాయపడుతుంది. గనుక ప్రియులారా, మనము దేవునిని ప్రేమించాలి. యథార్థమైన హృదయముతో ప్రేమించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, కొనియాడాలి. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా దేవుని ప్రేమ కొరకు ప్రకటించు వారముగా ఉండాలి. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారని భక్తుల చేత ప్రభు వ్రాయించారు. ఆయన ప్రేమను మనము అనేకులకు తెలియజేయాలి. దేవుడు నన్ను ప్రేమించారు, నిన్ను ప్రేమించారు, ఆయన ప్రేమను మీరు తెలుసుకొనండి మనం అనేకులకు చెప్పవలసిన వారమై ఉన్నాము. గనుక ప్రియులారా, దేవుడు పడిన ప్రయాసంతయు కూడా
కేవలము మనలను ప్రేమించుటను బట్టే మనము కూడా ప్రభువును ప్రేమించు వారమై ఉండి ప్రభువు కొరకు ప్రయాసపడాలి. ఏ ప్రయాస అంటే ఆయన సువార్తను అనేకులకు ప్రకటించాలి. మనము ఈ రక్షణలోనికి వచ్చినట్లు అనేకులను రక్షణలోనికి నడిపించాలి. ప్రభు అందరినీ రక్షించటానికి వచ్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తెలుసుకోలేనటువంటి బిడ్డలు అగమ్య గోచరములుగా ఉన్నారు, అంధకారములో ఉన్నారు. ఏలోక దేవత ముసుగులతో వారు కప్పబడిన వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. గనుక మనము దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మనము దేవుని ప్రేమను ప్రకటించు వారిగా ఉండాలి. ప్రకటించు వారమైతే మనము దేవునిని ప్రేమించిన వారమే. మనము పొందిన రక్షణ అనేకులను రక్షణలోనికి నడిపించేటువంటి తీర్మానము కలిగినదిగా మనం ఉంటే దేవునిని ప్రేమించినట్లే. అందరికంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనలను ప్రేమించి ప్రాణమిచ్చిన రీతిగా మనము ప్రాణమైతే ఇవ్వలేము, కానీ మన సమయాన్ని ఇచ్చి మన శరీరాన్ని దేవుని స్తుతించుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు, దేవుని ఘనపరచుట కొరకు, దేవుని కొరకు ప్రయాసపడుట కొరకు మనం ఇచ్చిన ఎడల దేవుడు సంతోషిస్తారు. గనక దేవుని ప్రియ సహోదరులారా, ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఈ దినము మనలను ప్రేమించుచు ఉన్నానని మాట తెలియచేయచ్చు ఉన్నారు. గనుక ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ ప్రేమ నా ఎడల నీవు కనబరిచినట్లు నా ప్రేమ నీ ఎడల కనబరచటానికి నాకు శక్తినివ్వయ్యా అని మనము దేవుని ఎదుట అడిగినట్లయితే దేవుడు సహాయము చేస్తారు. ఇరువురు ప్రేమ కలిగి ఉంటే నిత్యరాజ్యములు పరలోకములు దేవుని కుడి పార్శ్వమున మనము కూర్చుండు వారముగా ఉంటాము. గనుక దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చి ఫలింపు ఆశీర్వాదము దయచేయునుగాక. ఆమేన్. మరణాత.